ఈసారి దీపావళి పండగ రికార్డు సృష్టించనుందా? బట్టలు మొదలుకొని కిరాణా వాహనాలు, జ్యువెలరీ వరకు ప్రతి రంగంలోనూ బంపర్ అమ్మకాలు జరగనున్నాయా? మట్టి దీపాలు, విగ్రహాలు, గోడ అలంకరణలతో దేశీయ మార్కెట్ కూడా పుంతలు తొక్కనుందా? దీపావళికి ముందున్న పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా రీటైల్ మార్కెట్లలో అత్యధికంగా 4.75% లక్షల కోట్ల వ్యాపారం జరగనుందా? ఇది గతేడాదితో పోల్చుకుంటే 11.76% అధికంగా ఉండబోతుందా అంటే కాన్ఫెడరేషన్ ఆల్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ తాజా నివేదిక అవునని అంటోంది. అయితే భారీ అంచనాల వెనుక ఆదాయపు పన్ను మినహాయింపులు, తక్కువ వడ్డీ రేట్లు, జీఎస్టీ తగ్గింపులున్నాయి. ఈ మూడు అంశాలు కూడా ఈసారి దీపావళి పండుగ బిజినెస్లో కొత్త కాంతులను నింపనున్నాయి. దీంతో కనీవిని ఎరగని రీతిలో లక్షల కోట్ల పండుగ వ్యాపారం జరగనుంది. భారతదేశం దీపాల పండుగ అయిన దీపావళి పండుగకి సిద్ధమవుతోంది. దీంతో ఎక్కడ చూసినా ఉత్సాహం, ఆనందం, వెలుగులతో పాటు షాపింగ్ హడావిడే ఉంది. ప్రతి ప్రాంతంలోనూ మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సమయం కంటే ప్రజలు కొత్త వస్తువులు కొనడం, ఇల్లు అలంకరించుకోవడం, స్నేహితులు, బంధువులకు బహుమతులు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం తమ సామర్థ్యానికి తగిన విధంగా పండుగ కోసం ఖర్చు చేస్తుంది. దీంతో దీపావళి సీజన్ అనేది భారత రీటైల్ రంగానికి అత్యంత కీలక సమయం. చిన్న అవసరాల నుండి లగ్జరీ వస్తువుల వరకు అన్ని వర్గాల ప్రజలు తమకు సాధ్యమైనంత మేర ఖర్చు చేస్తారు. కొందరు తక్కువ బడ్జెట్తో పండుగ జరుపుకుంటుంటే మరికొందరు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఈ వైవిధ్యం భారతీయ మార్కెట్ను మరింత చైతన్యవంతం చేస్తోంది. ఇక దీపావళి ప్రభావం కేవలం షాపింగ్ వరకే పరిమితం కాదు. ఈ పండుగ సమయం అనేక రంగాలకు కొత్త అవకాశాలను తెస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్స్, బ్యాంకెట్ హాల్స్, క్యాటరింగ్ సర్వీసులు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు, టాక్సీ సేవలు, డెకరేటర్లు, సంగీతకారులు, కళాకారులు అలా అందరికీ ఈ సీజన్లో భారీగా బిజినెస్ పెరుగుతోంది. అయితే ఈసారి దీపావళికి ఆదాయపు పన్ను మినహాయింపులు, తక్కువ వడ్డీ రేట్లు, జీఎస్టీ తగ్గింపులనే మూడు అంశాలు ఈ పండుగ సీజన్ ఉత్సాహాన్ని పెంచాయి. మార్కెట్లు విపరీతమైన కార్యకలాపాలను చూస్తున్నాయి. నవరాత్రితో ప్రారంభమై దీపావళి వరకు కొనసాగే ప్రస్తుత పండగ సీజన్ మునుపటి అన్ని కొనుగోలు అమ్మకాల రికార్డులను బద్దలు కొడుతోందని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రధానమంత్రి మోదీ స్వదేశీని స్వీకరించాలనే పిలుపునిచ్చిన తర్వాత కొనుగోలుదారుల భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ఆయన ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపు దేశ వ్యాపార సమాజానికి గేమ్ చేంజర్గా నిలిచాయి. ఈ నిర్ణయాల వల్ల దేశ వ్యాపారులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. సాంప్రదాయ బజార్ల నుండి ఆధునిక మాల్స్ వరకు ప్రతి చోట వినియోగదారుల రద్దీ పెరిగి వ్యాపారులు ఉత్సాహంతో నిండిపోయారు. ఈ సంవత్సరం పండుగ సీజన్ భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క బలం మరియు ప్రజల కొనుగోలు శక్తిని స్పష్టం చేస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో దీపావళి పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా రీటైల్ మార్కెట్లలో ఇప్పటి వరకు అత్యధికంగా 4.75 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇది గత పండుగ సీజన్లో నమోదైన 4.25 లక్షల కోట్ల కంటే 11.76% ఎక్కువ. ఇది ప్రధానంగా స్వదేశీ ఉత్పత్తుల ద్వారానే జరుగుతోంది. నవరాత్రి, కర్వా చౌత్లను ఆకట్టుకునే అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ధన్తెరస్, దీపావళి ఇంకా రాబోతున్నాయి. సిఐఐటి ప్రకారం గత 4 ఏళ్లుగా దీపావళి పండుగ అమ్మకాలు పెరుగుతున్నాయి. మరోవైపు చైనా ఉత్పత్తులను బహిష్కరించే ధోరణి కూడా బాగా బలపడుతోంది. గల్వాన్ సంఘటన నుండి వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరు చైనీస్ ఉత్పత్తులను కొనడం, అమ్మడం మానేస్తున్నారు. ఈ క్రమంలో ఈ దీపావళిలో చైనీస్ ఉత్పత్తులు మార్కెట్లలో పెద్దగా లేవు. మరోవైపు దీపావళి పండుగ బంపర్ ఆఫర్ల పండుగగా మారుతోంది. ఎందుకంటే ప్రతి రంగంలోనూ ఈ పండుగకు వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ పండుగ సీజన్లో ఎఫ్ఎంసీజీ నుండి వస్త్రాలు, కిరాణా, వాహనాల వరకు ప్రతి రంగంలోనూ బంపర్ అమ్మకాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈసారి కొనుగోలుదారులు గొప్ప ఉత్సాహం చూపుతున్న దేశీయ వస్తువులలో మట్టి దీపాలు, విగ్రహాలు, గోడ అలంకరణలు, హస్తకళలు, పూజా వస్తువులు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు,
గృహాలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్స్, వస్త్రాలు ఉన్నాయి. దీంతో ఈసారి దీపావళి బిజినెస్ దుమ్ము రేపనుంది.